ప్రతిదీ ముందుగా జరిగే విషయాలు కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఆమేన్. ముందు చూపు ఉండదు, చాలా మందికి వెనక చూపు ఉంటుంది ఎక్కువ. వెనకకేసే అడుగులు సాతాను వెనకకేస్తాడు, కానీ దేవుని బిడ్డలు మాత్రం ముందు చూపుతేనే ముందుకు సాగిపోవాలి. ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, అంతే కాలములు అంటే రేపేమి సంభవిస్తుందో, నెక్స్ట్ ఇయర్ ఏం సంభవిస్తుందో, నెక్స్ట్ సంవత్సరం ఏమి సంభవిస్తుందో నేను మీకు తేటగా తెలియజేస్తాను నాయన. మీరందరు నా దగ్గర రమ్మన్నప్పుడు పెద్ద అబ్బాయి వచ్చాడు, పెద్ద అబ్బాయి గురించి చెప్పాడు. రెండో అబ్బాయి వచ్చాడు, రెండో అబ్బాయి గురించి చెప్పాడు. మూడో అబ్బాయి వచ్చాడు, మూడో అబ్బాయి గురించి చెప్పాడు. నాలుగో బాబు, ఐదో అబ్బాయి, ఇలాగ వరుసగా 12 మంది వరుస సంఖ్యలో పెద్ద కుమారుడు వచ్చి నుంచుంటే దేవుడు నాకు ఈ మాట చెప్తున్నాడని చెప్పాడు ఆయన. ఇక్కడ మనం చూస్తే ఒక్కొక్కరు స్వభావం బట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. మన స్వభావాలను బట్టి దేవుడు మనకి ఏదైనా ఒక కార్యం చేస్తాడు. మన స్వభావం దేవునికి ఇష్టంగా లేకపోతే, మన స్వభావం దేవునికి ప్రీతికరముగా లేకపోతే, మన స్వభావంలో సైతాను స్వభావాలు ఉంటే, మన స్వభావాల్లో మోసపూరితమైన స్వభావాలు ఉంటే, మన స్వభావాల్లో తుచ్చమైన కోరికలు, పాపపు కోరికలు మనలో ఉన్నప్పుడు అవి కూడా ఇక్కడ దేవుడు బయలుపరిచాడు. మంచిని వీళ్ళ జీవితంలో చెప్పాడు, చెడ్డ సమాచారాన్ని కూడా, చెడ్డ గుణాన్ని కూడా వీళ్ళకి చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు చాలామంది ఏం చెప్తారంటే మంచినే కోరుకుంటారు, కానీ మనలో చెడ్డ స్వభావాలు ఉన్నాయి కదా, ఆ చెడ్డ స్వభావాలు తొలగించుకున్నప్పుడే కదా యేసయ్య మన జీవితంలో మంచి కార్యాలు చేస్తాడని చాలామంది ఇష్టపడరండి. చాలామంది ఇష్టపడరు. మనస్సును మార్చుకోవటానికి ఇష్టపడరు, తలంపులు మార్చుకోవటానికి ఇష్టపడరు, ఆలోచన మార్చుకోవటానికి ఇష్టపడరండి. ఏదో బ్రతుకుతున్నాం, నడిపించబడుతున్నాం, జీవిస్తున్నాం అన్నట్లుగానే జీవితాన్ని ఆ విధంగా సాగించుకుంటారు. కానీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ తిరగాలంటే, మళ్ళీ ఒక మార్పు యేసయ్య చూడాలంటే ముందు మనం మార్పు చెందాలి. మనం మార్పు చెందితే మన పక్షాన ప్రభు ఎన్నో కార్యాలు చేయటం ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఇలా స్వభావాల గురించి చూస్తే, యాకోబు యొక్క పెద్ద కుమారుడు వచ్చి నుంచున్నప్పుడు ఏం మాట్లాడాడో నేను మీకు తేటగా తెలియజేస్తాను. చూడండి, చూసారా? యాకోబు వాళ్ళ నాన్నగారు ఒక సేవకుడి మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. అర్థం చేసుకోండి, దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద అబ్బాయితో ఏమని మాట్లాడాడు యాకోబు? చూశారండి, నాకున్న శక్తి, నాకున్న బలము, నాకున్న తెలివి, నాకున్న జ్ఞానము, నాకున్న ప్రార్థన జీవితము, నాకున్న ప్రథమ ఫలము కూడా నీవే. అవన్నీ నీకు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చెల్లి చవగట్టిగా చెప్పు, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ నీకు అనుగ్రహించునుగాక. ఎందుకు? నువ్వు నా పెద్ద కుమారుడివి. అర్థం చేసుకోండి నాయన, నువ్వు నా పెద్ద కుమారుడివి. దేవుడు నాతో చెప్పిన మాట ఏమిటంటే, నాకు ఏమేమైతే ప్రభు ఇచ్చాడో అవన్నీ ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. ఔన్నత్యమును ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు, బలమును ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు, తెలివిని ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు. ప్రథమ ఫలము మొత్తం నీకే. ఆమేన్ అని చెప్పాడండి. చెప్పినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఆ మంచి మాటలు పలుకుతున్నప్పుడు రూబేన్ ఏమన్నాడండి? దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి కీర్తి కలుగును గాక అని రూబేను ఎంతగానో దేవుని మహిమ పరిచాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, రూబేను ఎంతగానో దేవుని మహిమ పరుస్తూ వచ్చాడు. రానున్న దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన బలం నీకు ఇవ్వబోతున్నాడు.
రానున్న సంవత్సరాలలో దేవుడు నాకు ఇచ్చిన అవనతిని నీకు అవనతిని కలుగజేయబోతున్నాడు. రానున్న దినాలలో, రానున్న సంవత్సరాలలో ప్రథమ ఫలముగా నువ్వు మార్చబడతావు. నా బలము నీవే, నా అతిశయము నీవే, అన్ని నాకు ఏదైతే యేసయ్య ఇచ్చాడో అన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు అని చెప్పాడండి. మీరు అల్లు చెప్పినట్లుగానే రూబేను కూడా హల్లెలూయా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే కింద ఏం చెప్పాడు? చాలు, ఒక్క ఇతనిలో ఉన్నది కూడా చెప్పాడు. మీరు గమనించండి, ఇతనిలో ఉన్నది ఇదిగో దేవుడు నీకు ఇలాంటి కార్యాలు చేయబోతున్నాడయ్యా చెప్పాడు. రానున్న దినాల్లో ఇలాంటి ప్రభు మేలు చేయబోతున్నాడు అని చెప్పి, అయితే నీలో ఒక లోపం కనిపిస్తుంది అది కూడా చెప్పాడు దేవుడు. అర్థం చేసుకోండి, రెండూ చెప్తాడు దేవుడు. మంచి చెప్తాడు, చెడు చెప్తాడు. అర్థం చేసుకోండి, చెడుని దాచిపెట్టుకొని మంచి చెప్పడు దేవుడు, మంచిని దాచిపెట్టుకొని చెడుని చెప్పడు. ఈ లోకములో రెండు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. దేవుడు ఉన్నాడు, సాతాను ఉన్నాడు. అర్థం చేసుకోండి, మంచి ఉంది, చెడు ఉంది. అయితే తనలో ఉన్న చెడుని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా రూబేను నీవు ఆమేన్ నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని నువ్వు అపవిత్రపరిచితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తండ్రి మంచం ఎక్కుతావు నువ్వు. అర్థం చేసుకోండి, ఇక్కడ రూబేను నీ తండ్రి మంచం ఎక్కుతావు, దాన్ని నువ్వు అపవిత్రపరుస్తావు అన్నాడండి. ఇప్పుడు ఈ మాట చెప్పింది ఎవరు? యాకోబులో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి, యాకోబు గుణాన్ని, యాకోబులో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబు యొక్క కుమారుడు గుణాన్ని కూడా తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందండి? యాకోబు యొక్క కుమారుడు గుణాన్ని తెలియజేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోవాలి, నీ తండ్రి మంచం ఎక్కుతాను, దాన్ని నువ్వు అపవిత్రపరుస్తావు. అర్థమవుతుందండి? నీ తండ్రి మంచం ఎక్కుతావు. యాకోబు నోట పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బోధించాడో అదే ఈ రూబేను జీవితంలో సంభవించింది. యాకోబు తండ్రి మంచము రూబేను ఎక్కాడు. ఏమయ్యాడండి? అర్థం చేసుకోండి, యాకోబు దాసులలో ఒక ఆమె దగ్గరికి వెళ్ళి మంచం ఎక్కి అపవిత్రపరిచినట్లు బైబిల్లో ఉంది. దేవుడు మంచి చెప్పాడు ముందు, తర్వాత చెడు తన స్వభావం బట్టి చెడు గుణాన్ని కూడా ఇక్కడ దేవుడు బయలుపరిచి మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు రెండు చెప్పినప్పుడు అర్థం చేసుకోండి, దేవుడు రెండు చెప్పినప్పుడు మంచి చెప్పాడు, చెడు చెప్పాడు. ఇప్పుడు మంచి నా జీవితంలో ప్రభు చేస్తున్నాడు. నా పట్ల ప్రభువుకు ఒక ప్రవచనం ఉంది, ఒక దర్శనం ఉంది. రాబోయే కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మా నాన్నగారికి ఇచ్చిన ఆ వరములు, మా నాన్నగారికి ఇచ్చిన ఆ దీవెనలు, మా నాన్నగారికి ఇచ్చిన ఆ కృపలో ప్రభు నాకు ఇచ్చాడు. అయితే నాలో ఒక లోపం ప్రభు చూపిస్తున్నాడు. నా తండ్రి మంచం ఎక్కి నేను అపవిత్రపరుస్తాను దేవుడు చెప్పాడు కదా. అయితే నేను అయ్యా అపవిత్రపరచబడకూడదయ్యా, నా తండ్రి మంచం ఎక్కకూడదని ప్రార్థన చేసుకుంటే రూబేన్ తప్పిపోయాడేమో, దేవుడు తప్పించాడేమో. ఏమండి? దేవుడు తప్పించాడేమో. దేవుడు చెప్పిన ప్రవచనం రూబేన్ జీవితం నెరవేర్చబడింది. అయితే రూబేను దాని విషయం ప్రార్థన చేసుకోలేదు. తన బలహీనుడు, మనసే బలహీనుడు. దేవుడు చెప్పాడు, ఎదుగో నీ మీ నాన్నగారు యాకోబు మంచం నువ్వు ఎక్కి అపవిత్రపరుస్తావు అని దేవుడు చెప్పాడు. ఎవరి ద్వారా? యాకోబు ద్వారా చెప్పాడు దేవుడు. మా తండ్రి గారు చెప్పాడులే, ఇది జరగదని అనుకున్నాడండి. సావుకుడు నోట చెప్పిన మాట ప్రకారం, యాకోబు చెప్పిన మాట ప్రకారం రూబేను జీవితంలో సంభవించింది. ఆమేన్.
అన్ని ముందు చెప్పాడు. అదిగో నా బలము నీకేరా, నా తెలివి నీకేదా, నా ఔన్నత్యము నీకేరా, నా బలాతిశయం నీకని చెప్పాడు. అయితే నీళ్ళు ఒకటి కనిపిస్తుంది, ప్రభు చూపిస్తున్నాడు రా. నీ తండ్రి మంచమెక్కి నువ్వు అపవిత్రపరుస్తావురా అన్నప్పుడు, మరి నిజమే కదా, దేవుడు చూపించాడు కదా, చెప్పాడు కదా, నాకు ఆ బలహీనత ఉందని చెప్పాడు కదా, మరి నేను సరి చేసుకోవాలి కదా, సరిదిద్దుకోవాలి కదా అని రూబేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ బలహీనత నుంచి అతన్ని తప్పించేవాడు, సరిదిద్దేవాడు, సరిచేసేవాడు. ప్రార్థన చేసుకున్నాడా? ప్రార్థన చేసుకోలేదు. అర్థం చేసుకోండి, దేవునితో నడవాలంటే అందరూ నడవలేరు. కుక్కలతో నడవచ్చేమో, డబ్బుతో నడవచ్చేమో, లోకముతో నడవచ్చేమో, పాపముతో నడవచ్చేమో, తెలివితేటలతో నడవచ్చేమో, చదువుతో నడవచ్చేమో. కానీ ఒక ఫ్లైట్, ఒక విమానం నడవాలంటే పెట్రోల్ అవసరము. నువ్వు దేవునితో నడవాలంటే నీకు ఆత్మీయత అవసరం, ప్రార్థన అవసరము. ఆమె చెప్ప, చేతుల్లో చాపే పెద్దగా చెప్ప, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయత అవసరము, నీకు ప్రార్థన అవసరము. నిన్ను గురించిన ఒక ప్రవచనం ఉన్నప్పుడు ఆ ప్రవచనం అది నెరవేర్చబడినప్పుడు, అది నీలో ఏదైనా లోపం దేవుడు చూపించినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. గత రాత్రి కూడా ఒక ఇంటికి మేము అదే ఆరమండలని ప్రాంతానికి వెళ్ళాం. దేవుడు ఆ సహోదరి జీవితంలో దేవుడు చూపించాడు. సేవకులకి దేవుడు మాట్లాడాడు, నువ్వు చచ్చిపోయేదాన్ని దేవుని మందిరం రాబట్టి నువ్వు బ్రతికావు అని దేవుడు ఆ సహోదరు గురించి దేవుడు మాట్లాడాడు. మాకైతే మరుగుపరిచారు. అయితే దేవుడు మాట్లాడిన తర్వాత, మాకు భోజనం పెట్టిన తర్వాత ఆ యవనస్తురాలు చెప్తుంది, 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను అయ్యగారు నేను. వాస్తవమే, దేవుడు మాట్లాడింది. నేను ఇక్కడికి మందిరం రాకమునుపు, మీ దగ్గర రాకమునుపు నేను మాంత్రికుని సంప్రదించాను. 70,000 రూపాయలు ఇచ్చి మా అమ్మ మా నాన్న పిలిపించారు. ఆయన అన్ని బొమ్మలు వేసేసేసేసి, ముగ్గేసేసేసి, నిమ్మకాయలు మా నెత్తి మీద పెట్టాడు. అవి పోతే అనుకున్నగానే ఎక్కువైపోయా, అరవటం స్టార్ట్ చేసేసాం. ఇంకా అనేక స్థలాలకు వెళ్ళాం, అనేక ప్రాంతాలకు వెళ్ళాం. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ మా శాపం వదిలిపోలేదు అయ్యగారు. ఇదిగో మీ ఆరమణ నుంచి వచ్చి చూడ, ఆ లావుటామా, ఆ సమాధానం సాక్ష్యమును బట్టి, ఆమె చెప్పిన మాటలను బట్టి మేము వచ్చాం అని రాత్రి ఆ యవనస్తురాలు చెప్తుంటే గుండెలు పగిలిపోయినాయి. అవునా, ఇదే పరిస్థితి. చూశారండి, చావు బ్రతుకుల మధ్యలోకి వచ్చేసింది. ఇక్కడికి పోయి డబ్బులన్నీ స్థారం ఖర్చు పెట్టారంట. బాగుపడతామేమో, ఆ శక్తి నుంచి విడిపించబడతామేమో. ఇంట్లో తల్లి ఏడ్చేది, పిల్ల ఏడ్చేది, కూతురు ఏడ్చేది, వాళ్ళ అన్న ఏడ్చేవాడు, బంధువులు ఏడ్చేవాళ్ళు. భయంకరంగా 1.5 సంవత్సరం నరకం యాతన అనిపించాం అయ్యగారు. మీరు ప్రార్థన చేసిన యేసు రక్తం ద్వారా ఈరోజు నా బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతుంది. చిన్న బిడ్డను ఎత్తుకొని వచ్చింది పోయిన ఆదివారం, ప్రశాంతంగా నిద్రపోతుంది అయ్యగారు. అయితే తను చేసిన చెప్పింది, నిజంగా చెప్పి ఒప్పుకుంది. అవునా, చేసి నేను ఒప్పుకుంది. దేవుడు క్షమించాడండి. ఈరోజున మనం ఏం చేస్తున్నాము? దేవుడు మన పక్షాన ఎన్నో కార్యాలు చేయుటకు ఆయన వంటను సిద్ధపరిచినట్లుగా ఆయన మన కొరకు కార్యాలని సిద్ధపరిచి రెడీగా ఉంచితే ఆ కార్యాలు పొందటానికి ఇష్టపడతాము. కానీ మనలో ఉన్న లోపాలు కూడా దేవుడు చూపించినప్పుడు సరి చేసుకోవటానికి మనం ఇష్టపడతామా? వాళ్ళు ఎవరు చెబుతారులే, పెడతామంటే తింటాం కానీ కొడతామంటే మేము ఎందుకు వస్తామంటారంట. అర్థమవుతుందండి? పెడతామంటే తింటారంట, కొడతామంటే మేము ఎందుకు వస్తామన్నట్టుందండి. చూడండి, ఇక్కడ తండ్రి మంచమెక్కి అపవిత్రపరిచెను. ప్రవచనము దేవుడు చెప్పాడు, వాళ్ళ నాన్నగారు ధారే, యాకోబు ధారే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఈ రోజున మనిషి జీవితంలో కూడా సరి చేసుకోవటానికి ఇష్టపడటం లేదు, సరిదిద్దుకోవటానికి ఇష్టపడటం లేదు. మనుషుల ముందు మనం ఏమి చేసినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కానీ యేసయ్య ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనం తేరి చూస్తున్నాడు, మన స్థితిని గమనిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సన్నిధిగా నడిపించాడు. ఆయన మనల్ని నమ్మి ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథం ఇచ్చాడు.
అయితే మన పట్ల దేవుడు చేయవలసిన కార్యాలు ప్రభు చేస్తున్నాడు. కానీ మన లోపాలు ప్రభు చూపించినప్పుడు దాన్ని మనం సరి చేసుకుంటున్నామా, ప్రార్థన చేసుకున్నామా, పశ్చాత్తాపడుతున్నామా, ఏడుస్తున్నామా అనేది ఈ రోజున మనిషి జీవితంలో ఇష్టం లేదండి. అయ్యి ఆమేన్, హల్లెలూయా. నా గుండెలు పగిలిపోయినాయి రాత్రి ఆ యవనస్తురాలు చెప్తుంటే. అయ్యగారు నరకం, అయ్యగారు అలా ఆయన కోవేట్లుంటాడు. నరకం అయ్యగారు. 2 వారాల క్రితం మేము సంవత్సరం నరకం అనిపించాం. మేము తిరగని స్థలాలు లేవు, మేము వెళ్ళకూడని స్థలాలు కూడా లేవు. ఆ చిన్న బిడ్డ పసికందు తీసుకొని 2 లక్షల పై ఖర్చు పెట్టాం. చావే మాకు శరణ్యం అనుకున్నాం. నిజంగా అమ్మా, నువ్వు చేసినన్ని ఎంత చేసావంటే, ఇంత చేసానాయి గారు, ఇంత చేసాం మేము అన్నారు. ఒప్పుకున్నారు, క్షమించబడ్డారు, బాగానే ఉన్నారు. దేవునికి స్తోత్ర. కనుక ఇక్కడ చూడండి, అపవిత్రపరుస్తాడని దేవుడు చెప్పాడు కదా. హృదయాన్ని ప్రార్థన చేసుకున్నాడా, ఈ కీడు నుంచి నన్ను తప్పించయ్యా, ఈ శాపం నుంచి నన్ను తప్పించయ్యా. ఈ రోజున మనం అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం, అక్కడ కీడు మనకుందని తెలిసి కూడా మనం ప్రార్థన చేసుకోకుండా వెళ్తాం. అక్కడ కీడు సంభవిస్తుందని తెలిసి కూడా మనం ప్రార్థన చేసుకోకుండా వెళ్ళి ఆ కీడులో పడిపోయి, ఇదెందుకు ఎలా జరిగింది అయ్యగారు, అదెందుకు ఎలా జరిగింది, ఎట్లెందుకు అయిపోయింది, అట్లెందుకు అయిపోయిందని మరలా మనం ఏమండి దేవుణ్ణి మరలా మనం విమర్శించి అడుగుతూ ఉంటామండి. దేవుడు ఒక సేవకుడు ద్వారా మాట్లాడుచున్నప్పుడు, దేవుడు ఒక సేవకునిలోంచి ఆయన మాట వెల్లడి చేస్తున్నప్పుడు ఆ మాటను మనం గైకుంటున్నామా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని మాటను గైకుని వాడు ధన్యుడు. ఆమేన్ చెప్పగట్టిగా. మరి దేవుని మాటను గైకుంటున్నామా? నిజంగా డాక్టర్ గారు చెప్పిన మాట ఎంత జాగ్రత్తగా, డాక్టర్ కొన్ని ఇల్లు కూడా ఏ సైకి లేదు, బంధువులు కొన్ని ఇల్లు కూడా దేవునికి లేదు. మనం అంత దేవుని అంత సులకనం చేస్తున్నాం. ఒక మాట చెప్పాలంటే, డాక్టర్ గారు చెప్పిన మాట 3 పూట్ల కరెక్ట్గా టాబ్లెట్లు మింగుంటే, అయ్యగారు మింగుతాం అయ్యగారు అంటాం. డబ్బులు పోయి బ్లడ్ ఇచ్చి హాస్పిటల్ చుట్టూ తిరిగి పొడిపించుకొని కరెక్ట్గా మింగుతాం అయ్యగారు. డబ్బులు అమ్మో మంచి డాక్టర్ అండి, తక్కువే తీసుకోండి ఫీజు అంటాం. బంధువులు ఏదన్నా చెవులు ఊదారనుకో, అని ఊదారనుకో, ఆ మాటకి విలువిస్తాం. దేవుడు చెప్పిన మాటకి కనీసం మనం విలువిస్తామండి? చెప్పండి, విలువిస్తామా? మరి చెప్పండి, దేవునికి స్తోత్ర. గడిగాలు చెప్పండి అండి, విలువిస్తామా? మనం చెప్పండి, దేవుడు చెప్పిన మాటకి మనం విలువిస్తామా? చెప్పండి అండి. దేవుని మాటను పక్కన పెట్టేస్తాం, ఆ తర్వాత చూడొచ్చులేండి అంటాం. అందుకేనండి దేవుడు మరి మన జీవితంలో అన్ని ఉద్దేశాలన్నీ ఆగిపోతున్నాయి. మొన్న ఒక పెద్ద పాస్టర్ మరి పిలిపించుకున్నారు మమ్మల్ని, ఎక్కడికి? విజయవాడ పట్టణానికి. దేవునికి స్తోత్ర. ఆమె గొప్ప సేవ చేసిన సేవకురాలు. దేవుడు ఆమెతో మాట్లాడాడు, ఇదిగమ్మా నువ్వు కులకట్లు మతకట్లు తెంచుకొని బయటికి రా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. అప్పుడు దాకా నిన్ను వాడుకోడు. ఇప్పటికి 54 సంవత్సరాలు వచ్చి ఆ అక్కకి. అమ్మా నువ్వు అవన్నీ తెంచుకొని బయటకు వస్తే నువ్వు వాడబడతావు. వాళ్ళకు భయపడి, వీళ్ళకు భయపడి, వీళ్ళకు భయపడి, వాళ్ళకు భయపడి ఉంటే ఇక నువ్వు అక్కడే ఉంటావు. నువ్వు వాడబడవు, వయసు అంతా అయిపోద్ది అంతే. నేను చెప్పేసాక అంతేనా అంది. అంతే. నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఒక దర్శనం ఉంది, ఒక దేవుని ప్రవచనం ఉంది. అది నువ్వు నువ్వేం చేసుకున్నా మనుషులకు భయపడి, వాళ్ళకు భయపడి, వీళ్ళకి పడి ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నా దాన్ని నీ చేతులతో నువ్వు ఇస్తరాగం చింపేసుకుంటున్నావు. ఆమె చెప్పగట్టి ఇంకా దేవుడు మనల్ని ఎట్లా దీవిస్తాడండి? దేవుడు సరిచేస్తాడు, మేలు చేస్తాడు. అయితే ఆయన సరి చేసినప్పుడు నువ్వు సరి కావాలి. ఆమేన్, హల్లెలూయా. మనమేం సరి చేయటానికి ఇష్టపడతామండి? సరి చేసుకోవటానికి ఇష్టపడతామా? సరి చేయబట్టడానికి ఇష్టపడతామా? నాకు తెలిసినంత వాక్యం ఏం చెప్తుందంటే, సరి చేసుకోమన్నమే వాక్యం చెప్తుంది. ఆమేన్. ఒక్కొక్క బుధవారం మనకు దేవుడు మన దోషములు ఎత్తు చూపించినప్పుడు సరి చేసుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి. అప్పుడు మన పట్ల ప్రభు కార్యం చేస్తాడు.
చూడండి, అది యాకోబు చెప్తున్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా పిలిపించాడు. 8వ అబ్బాయి గురించి చదువుతాను నేను. చదవండి. 20వ వచనము. 20వ వచనం. 8వ అబ్బాయిని పిలిపించాడు. పెద్ద అబ్బాయిని పిలిచి చెప్పాడు, అరే దేవుడు రానున్న దినాలు అంత్యకాలం నీకు ఇది సంభవిస్తుందని చెప్పాడు. ఇప్పుడు 8వ అబ్బాయి ఆషేరు అనేటువంటి అబ్బాయి, హల్లెలూయా, 8వ అబ్బాయిని పిలిపించి ఏమన్నాడు? తల మీద చేతులు పెట్టి, ఆషేరు, నీ యొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఆమేన్. ఇంకేం చెప్పాడు? చాలండి. ఈ అబ్బాయిలో మాత్రం ఆషేరులో మీరు గమనించండి, ఆషేరులు ఏం చెప్పాడు? అయ్యా ఆషేరు, నీ యొద్ద శ్రేష్టమైన ఆహారము రానున్న దినాల్లో ప్రభు దయచేయబోతున్నాడు. ఆమె చెప్పగట్టిగా, రాజులకు తగిన మధుర పదార్థములో నువ్విస్తావు. ఆమేన్. మేలే చెప్పాడు కానీ ఇతను లోపాలు లేవు కాబట్టి లోపాలు దేవుడు ఎత్తి చూపించలేదు. లోపల లేకపోతే దేవుడు ఎందుకు చూపిస్తాడండి మనలో? 8వ అబ్బాయిని పిలిచాడు, అరే ఆషేరు, దేవుని గురించి ఇలా చేయబోతున్నాడు. అదిగో వచ్చే సంవత్సరం నీ బ్రతుకు ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, రానున్న దినాలలో రేపే నీ యొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. ఆషేరు అనుకున్నాడు, నా దగ్గర ఏం శ్రేష్టమైన ఆహారం కలదు అనుకుంటున్నాడు. వినండి, నీ దగ్గర శ్రేష్టమైన ఆహారం అంటే దేవుని వాక్యము. ఆమేన్. నీ యొద్ద దేవుని వాక్యం దేవుడు ఉంచబోతున్నాడు. నీ దగ్గర దేవుని వాక్యం ఉంటే సాతాను ఎదిరించగలుగుతావు. దేవుని వాక్యం ఉంటే పాపాన్ని ఎదిరించగలుగుతావు. దేవుని వాక్యం ఉంటే సరి చేసుకుంటావు. దేవుని వాక్యం ఉంటే పిచ్చి పిచ్చి ఏషాలు మనం వేయం. ఆమేన్. దేవుని వాక్యం మన దగ్గర లేకపోతే సైతాన్ ఏం చేస్తాడు? యేసుక్రీస్తు దగ్గర దేవుని వాక్యం ఉంది, సైతాన్ వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనప్పుడు యేసుక్రీస్తు అరణ్యంలో సైతాన్ తీసుకెళ్ళింది, యేసయ్యనే తీసుకెళ్ళింది అరణ్యంలోకి. కొండ మీదకి ఎక్కిచ్చాడు. ఒకసారి పైనుంచి కిందకి దిగో, నువ్వు నాకు మొక్కు అన్నాడు. ఇదంతా నీదేనన్నాడు. చివరికి ఇంకొక మాట అన్నాడు, యేసుక్రీస్తు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను అన్నాడు. ఏమన్నాడండి? యేసయ్యకి రాళ్ళని రొట్టెలుగా చేసే కెపాసిటీ లేదంటారా? అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? ఏ సైతానా, ఒక్కడు రొట్టె వల్ల బ్రతకడు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే వాక్యం వల్ల బ్రతుకుతాడు, వెళ్ళిపో అన్నాడు. సాతాను వెళ్ళిపోమనగానే సైతాను ఆగాడండి, అక్కడ వెళ్ళిపోయాడు. నీ చుట్టే తిరుగుతున్నాడు సాతాను, నాకెందుకు అర్థం కావట్లేదు? అయస్కాంతం చుట్టూ పినిసులు తిరిగినట్లు. వాక్యం నీలో కావాలండి. వాక్యం ఉంటే నువ్వు ఎంతటి దాన్ని ఎదిరించగలుగుతావు. వాక్యం ఉంటే నీ ఆత్మీయ స్థితి రోజుకు అభివృద్ధి చెందుతుంది. వాక్యం లేకపోతే ఉందండి, మళ్ళీ వాక్యం ఉండాలి. వాక్యము తోడు చల్లేలకి ఏ నీళ్ళు అన్నట్లుగా ప్రార్థన కూడా అవసరము. ఆమేన్. వాక్యం ఉండబట్టే కదండి దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లు వేస్తానంటే దానియేలు ఏమన్నాడండి? నువ్వు నన్ను సింహాల బోన్లు వేసిన నేనేం భయపడను, నాలో దేవుని వాక్యం ఉంది, ప్రార్థన ఉంది అన్నాడు. ఆమేన్. దేవుని వాక్యం ప్రార్థనను బట్టి కానీ సింహాలు మౌనంగా ఏం ముట్టకుండా కూడా ఏమండి, అతని జోలు కూడా లేదండి, దానియేలు జోలికి సింహాలు. మరి ఈ రోజున మన వాక్యం ఉందా? చెప్పండి. ముచ్చట్లు, వ్యర్థమైన ముచ్చట్లు, పనికి మాలిన కార్యక్రమాలు, సమయం అంతా వేస్ట్ చేసుకొని మన జీవితాలు అలా ఉండకూడదండి. ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం అనే వాక్యము గలదు. రాజులు బుధించే పదార్థములు నీ దగ్గర ఉన్నాయి. ఆమేన్. కనుక ఈరోజు నిజంగా మనం కూడా ఆషేరు వలె ఉండాలి. అయితే రూబేన్లో మొదట చెప్పాడు, కిందేముంది? తండ్రి మంచం ఎక్కి నువ్వేం చేసావు? అపవిత్రపరిచే ఆ బలహీనతను తొలగించుకున్నప్పుడు రూబేన్ దీవించబడేవాడు. ఆమేన్. కనుక దేవుడు చీకటిని మొదట ఏం చెప్పాడు?
చీకటిని వెలుగుని, చీకటిని వేరు చేశాను. హల్లెలూయా. ఎలుగు కలుగును కాకంటే ఎలుగు పక్కకి వెళ్ళిపోయింది, చీకటి కలుగుని చీకటి పక్కకి వెళ్ళిపోయింది. ఈ రెండింటిని ఏరు చేశాడు. మంచి ఉంది, చెడు ఉంది లోకంలో. గనుక మంచి మాటలు, దేవుని మాటలు, వాటి ప్రకారం మనం నడిపించబడ్డప్పుడు మనల్ని చెడు దాన్ని కాల్చివేసుకోవాలి, సరి చేసుకోవాలి. సరిదిద్దుకున్నప్పుడు దేవుడు కృప చూపుతాడు. మోకరించండి, చేతులపై ఎత్తండి. దేవుడు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెప్దాం. చేతులపై పెద్దగా చెప్దాం, స్తోత్రం చెప్దాం.